సిటీ న్యూస్ కి స్వాగతం. ఆడపడుచులకు, సోదరులకు, సోదరీమణులకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా 2026 సంవత్సరంలో పదవి కాలానికి, సంఘ అభివృద్ధికి ఆర్యవైశ్య మహాసభ మరియు అన్ని విభాగాల కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు కోటిలింగాల దేవస్థానంలో జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కార్తీక మాసంలో ఈ కార్తీక మాస వనభోజనాలు అనేది ప్రధానంగా ఆర్యవైశ్యులే మొదటి నుంచి ప్రారంభించారు. దానిని ఈరోజు అన్ని కులాల వాళ్ళు కూడా ఈ కార్తీక మాస వనభోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఆర్యవైశ్య బ్రెడ్లోనే సేవా దృక్పథం ఉంటుంది స్పష్టంగా తెలుసు సమాజానికి. ఈరోజు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పండి కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా సేవా దృక్పథం పనిచేసే కులం ఏదైనా ఉందంటే ఆర్యవైశ్యం చెప్పి కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. అట్లాంటి జాతిలో పుట్టినందుకు మేమందరం కూడా గర్వహిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు సుమారు మేము 2000 మంది ఈ కార్యక్రమానికి వస్తారని చెప్పి మేము ఊహించాం. కానీ దీన్ని చూస్తే తండోపతండులుగా ఆర్యవైశ్యులు మేమందరం ఐక్యంగా ఉన్నాము, మా ఆర్యవైశ్య జాతిని ఐక్యం చేసుకుంటామని చెప్పి లక్ష్యంతో ఈరోజు పెద్ద ఎత్తున 3000 మంది పైన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అందులో ఆట పాటలతో పాటు ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు, కపుల్స్, అదేవిధంగా చిల్డ్రన్స్ కూడా పెద్ద ఎత్తున ఆటపాటలు కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు చూస్తే అంగరంగ వైభవంగా కార్తీక మాసం ఇలా ఉంటాయని చెప్పిన పద్ధతిలో ఈరోజు నిరూపించిన చరిత్ర ఈరోజు ఆర్యవైశ్య చెప్పని కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. అట్లాంటి ఆర్యవైశ్య జాతికి మేము రాబో కాలంలో మేము అందరం ఐక్యంగా ఉండి తప్పకుండా ఆర్యవైశ్య జాతికి ముందుండి పనిచేస్తామని చెప్పని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగానే ఈరోజు విజేతలుగా గెలిచిన వాళ్ళందరూ కూడా ఈరోజు బహుమతి ప్రదానం చేపట్టడం జరిగింది. దాంతోపాటు అన్ని మండలాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. చేసిన ప్రతి ఒక్కరు కూడా జిల్లా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగానే అజర్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఎడ్డు క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఎడ్డు క్యాంప్లో కూడా చాలా మంది, వందలాది మంది కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఏదేమైనా ఇట్లాంటి కార్యక్రమాలు రేపు రాబో కాలంలో ఆర్యవైశ్యుల అందరి అండతోటి ఈరోజు ఇట్లాంటి కార్యక్రమం ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ యొక్క కోటిలింగాల గుడి కాశీబుగ్గనందు మా యొక్క ఆర్యవైశ్యుల అందరికీ కార్తీక మాసము వనభోజనాలకి ఆహ్వానించడం. మరి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి, వరంగల్ జిల్లానే కాకుండా అనంకొండ, కాజీపేట్ మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి 14 మండలాల్లోని కొండ, పర్వతగిరి మరియు దర్శనపేట ప్రతి మండలం నుండి కూడా అనేక మంది పిల్లలు, పెద్దలు, వృద్ధులు, 70 ఏళ్ల పైన వాళ్ళు కూడా వచ్చేసి వారి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆటల పోటీ ఆడడం వల్ల ఆనందం అనేది కలుగుతుంది. ఒక
వాసవి చొల్లేటి కళావతి ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు. వాసవి జై జై వాసవి. ఈరోజు కార్తీక మాస వనభోజనాలు వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ వారు నిర్వహించారండి. అందులో భాగంగా మా పాల్గొన్నారు. అందరికీ చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం చేస్తారండి ఇలాగ వనభోజనాల కార్యక్రమం. ఇది 3వ సారి. జై వాసవి.